వినయ్ తన చదువుకు పాఠశాలలో ప్రతిరోజూ ఎంతో కష్టపడేవాడు. అతనికి పుస్తకాలు కొనడమే కష్టంగా ఉండేది. కాని బడి తర్వాత అతను చాయ్ షాపులో పనిచేసి డబ్బు కూడబెట్టేవాడు. ఒకరోజు తన ఉపాధ్యాయుడు అతనికి చెప్పిన మాటలు వినయ్ జీవితాన్ని మార్చేశాయి. బుద్ధిమంతులు పరిస్థితులను నిందించరు, మార్గం కోసం కష్టపడతారు. ఆ మాటలు వినయ్ మనసులో నాటుకుపోయాయి. అతను ఉదయాన్నే లేచి చదివేవాడు, రాత్రి పొద్దుపోయే వరకు పుస్తకాల మధ్య గడిపేవాడు. కొన్నిసార్లు విఫలమయ్యాడు, కాని ఆశను వదులుకోలేదు. ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కొంతమందిచేత నువ్వు సాధించలేవు అనే మాటలు వినయ్ను తీవ్రంగా బాధించాయి. కాని అతను తన లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఒకరోజు అతని తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వినయ్ తన చదువుకు తాత్కాలిక విరామం తీసుకొని మరింత కష్టపడటానికి సిద్ధమయ్యాడు. తన తండ్రిని ఆస్పత్రిలో చేర్చి ఆ ఖర్చును భరించేందుకు అతను మరింత శ్రమించాడు. అతని పట్టుదల చూసి ఒక ఉపాధ్యాయుడు వినయ్ను ఆదుకున్నారు. వారి సహాయంతో వినయ్ చివరికి పోలీస్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజు వినయ్ తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. వినయ్ కథ మనకు ఏం నేర్పిస్తుంది? జీవితం ఎన్ని కష్టాలు పెట్టినా ఆశను వదులుకోవద్దు. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చు. కష్టాన్ని ఓర్పుగా తట్టుకుని ముందుకు సాగితే విజయం ఖాయం. మీరు కూడా మీ లక్ష్యాల కోసం కష్టపడుతూ ముందుకు సాగండి. విజయం ఆలస్యమైనా వస్తుంది, కాని అది మీది కావాల్సిందే.